Daily. Taste the Daily. ఇక ఉదయం నుంచే మొదలైనటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎంజే మార్కెట్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, మీరున్న ప్లేస్ లో ఇప్పటి వరకు ఎన్ని గణనాథులు నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళాయి? ఇంకా ఎన్ని గణనాథులు వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు అధికారులు అండ్ సిబ్బంది? హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు కూడా లక్షలాది వాహనాలు రాకపోకలతో, నిత్యం సౌండ్ హారన్లతో కిక్కిరిసిపోయి ట్రాఫిక్ జామ్తో ఎప్పుడు చూస్తాం. కానీ ఈరోజు గణనాథుల నిమజ్జనోత్సవం సందర్భంగా లక్షలాది మంది జనసందోహంతో మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. ఏ రోడ్డు చూసినా కూడా గణపతి ప్రతిమల ఊరేగింపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా గతంలో కన్నా కూడా ఈసారి గణనాథుల నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ప్రతిసారి పెట్టే ప్రతిమల కన్నా ఈసారి సంఖ్య ఎక్కువ పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వి కర్నల్ టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక సమాచారం మేరకు మన దగ్గర ఉన్న వస్తున్నటువంటి అవుట్పుట్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ 6 జోన్లలో కలిపి హుసేన్ సాగర్తో పాటు దాదాపు 92 చెరువులు, అందులో ఆర్టిఫిషియల్ పాండ్లలో మొత్తం ఇప్పటి వరకు అక్షరాల 2,33,000 వరకు గణేష్ నిమజ్జనాలు కార్యక్రమాలు జరిగినాయి. అది అంటే 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, అదేవిధంగా 7 రోజులు, 9 రోజులు, ఈరోజు 11 రోజులు మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు దాదాపుగా 2,33,000 గణనాథుల ప్రతిమలు నిమజ్జన ఉత్సవాలు జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా ఈ నిమజ్జన ఉత్సవం అర్ధరాత్రి దాటాక కూడా తెల్లవారుజామున వరకు కొనసాగే అవకాశం ఉంటుందని టీవీ9కి పోలీసు అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్, మొత్తం జలమండలి అధికారులు ఇచ్చిన సమాచారం మనకు అందుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఒకసారి మోహన్జాంజ మార్కెట్లో మొత్తం చూసుకుంటే ఈ రహదారి మొత్తం కూడా జంక్షన్లో మొత్తం కూడా గణనాథులు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం చేరి ఇక్కడ నుండి హుసేన్ సాగర్ తరలి వెళ్తుంటాయి. కానీ మార్గ మధ్యంలో చార్మినార్, ఓల్డ్ సిటీ ఈ మార్గం నుంచి వచ్చే ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం మొత్తం కూడా జనసందోహంతో నిండిపోయినాయి రహదారులు అని చెప్పొచ్చు. బోలో బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు, ఆధ్యాత్మిక భావాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా వెరైటీ గణనాథులు కొంత చేస్తూ నిమజ్జన కార్యక్రమాలు చేసే సాంప్రదాయంలో కొంత మార్పు వచ్చింది. మార్పు కూడా మొత్తం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా దేశభక్తిని చాటే విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలు కళాకారులు మొత్తం కూడా కళలు ప్రదర్శిస్తూ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అదేవిధంగా బ్రహ్మాస్ దేశ రక్షణ విభాగానికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే విధానంలో కావచ్చు, వాటినన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ గణనాథుల నిమజ్జనోత్సవం శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మోహన్జా మార్కెట్లో ఈ గణనాథులను వెరైటీ గణనాథుల ప్రతిమలను తిలకించడానికి వేలాదిగా జనం ఇక్కడ చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. జనరల్గా గణేష్ నిమజ్జనోత్సవాలు చాలా రోజుల నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కొంతమంది గణేష్ చతుర్థి రోజు నుంచే స్టార్ట్ చేస్తుంటారు నిమజ్జన కార్యక్రమం అనేది. కొంతమంది ఒక రోజు పెట్టుకుంటే మరికొంతమంది 3 రోజులు పెట్టుకుంటారు, మరికొంతమంది 5 రోజులు పెట్టుకుంటారు. ఈసారి గ్రహణం రావడం కారణంగా 9 రోజులు నిండిన వెంటనే ఆల్మోస్ట్ అన్ని గణనాథులని నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలిస్తున్నారు. కొంతమంది 11 రోజులు కూడా పెడతారు, 15 రోజులు, 21 రోజులు, ఇలా ఎవరి ఆనవాయితీకి తగ్గట్టుగా వారు నిమజ్జనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. 9 రోజులు నిండగానే ఈసారి మాత్రం చాలా మంది కూడా ఆల్మోస్ట్ అంతమంది కూడా 9 రోజులు నిండిన తర్వాతే ఇవాళే నిమజ్జనోత్సవానికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే రేపు గ్రహణం ఉన్న కారణం చేత ఇవాళే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలని నిమజ్జన కార్యక్రమానికి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.
హైదరాబాద్ లో గణేశుడి శోభయాత్ర కొనసాగుతుంది. నిమజ్జన శోభయాత్రని మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ పై. ఖైరతాబాద్ బాలాపూర్ లో భక్తుల సందడి నెలకొంది. నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హుసేన్ సాగర్ పరిసరాల్లో అయితే భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందో ఉదయం నుంచి టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. బాలాపూర్ గణేశుడు కూడా శోభయాత్రకు బయలుదేరిన దృశ్యాలు చూసాం. చాలా మంది కూడా ఖైరతాబాద్ గణేశుని చూసిన తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత ట్యాంక్ బండ్ వైపు వెళ్లారు. నిమజ్జన కార్యక్రమం చూసిన తర్వాత బాలాపూర్ గణేష్ ఎప్పుడు వస్తాడా, బాలాపూర్ గణేష్ ని కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆ స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాత నిమజ్జన కార్యక్రమం చూడాలని ఇంకా ఉదయం నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయిపోయింది. ఆ కార్యక్రమం తర్వాత ఇంకా బాలాపూర్ గణేష్ కోసం వెయిట్ చేస్తున్నారు. గణపతి బప్పా మోర్య అంటూ కూడా భక్తులంతా వేచి చూస్తున్నారు. ఆయన గణపతి బప్పా మోర్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ అంతా ఇసుక వేస్తే రాలనంత జన సందోహం అక్కడ కనిపిస్తోంది. భక్త జన సందోహం మధ్య నిమజ్జన కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. క్రేమ్ నెంబర్ 4 దగ్గర కొద్దిసేపటి క్రితమే నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరికొంతమంది రిపోర్టర్లు సైతం మా రిపోర్టర్స్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు ఎక్కడున్నటువంటి హడావుడిని అంతా కూడా టీవీ9 స్క్రీన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.